హాయ్. జూన్ 28 ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్ళది ప్రైడ్ మంత్ అంటారు. యాక్చువల్గా జూన్ మొత్తం ప్రైడ్ మంతే, బట్ జూన్ 28 దాన్ని కన్వీన్ చేస్తున్నారు. సో అసలు ఎల్జీబీటీక్యూ అంటే ఏంటి? చాలా మందికి దీని అబ్రివేటెడ్ ఫామ్ తెలియదు. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఎల్జీబీటీక్యూ అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్యూయర్. సో ఈ కమ్యూనిటీ అన్నది వాళ్ళలాగా ఆలోచించే వాళ్ళ కోసం ఏర్పడిన ఒక కమ్యూనిటీ. సో ప్రతి ఒక్కటి మన దేశంలో ఎన్నో కమ్యూనిటీస్ ఉన్నాయి, అందులో ఇదొక కమ్యూనిటీ. సో దీన్ని డిఫరెంట్గా, వేరేలాగా, విరుద్ధంగా, ఇంకోలాగా చూడాల్సిన అవసరం లేదు. సో లైక్ హౌ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ట్యాండమ్, ఈవెన్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఈజ్ ఆల్సో లివింగ్ విత్ అస్ ఇన్ ట్యాండమ్. సో ఈరోజు ఈ కమ్యూనిటీకి చెందిన ఒక ముగ్గురు స్పెషల్ పీపుల్ని మనం కలవబోతున్నాము. వీళ్ళ ముగ్గురు గురించి నేను క్వశ్చన్స్ అడిగే ముందు అసలు వాళ్ళెవరు అన్నది వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అండ్ ఫైనల్గా విల్ టాక్ అబౌట్ ఎల్జీబీటీక్యూ ప్రైడ్ మంత్ అండ్ ప్రైడ్ డే, వై వీ నీడ్ టు టాక్ అబౌట్ దిస్ టుడే అట్ దిస్ జంక్చర్. సో ఐ హ్యావ్ విత్ మీ దిస్ 3 స్పెషల్ పీపుల్. So hi, how are you? Thank you so much for coming on my channel Prema the Journalist. హాయ్. Hi. సో విష్ణు అయితే నాకు ముందు నుంచే తెలుసు, బట్ స్టిల్ జనాల కోసం ఎవరెవరు మీరు గురించి కొంచెం అసలు లిటిల్ ఇంట్రొడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో నా పేరు విష్ణు తేజ, నేను గే మగవాడిని. అండ్ ఐ రన్ అన్ ఆర్గనైజేషన్, లిబర్టీ రెబెలియన్ ఆర్గనైజేషన్, which works for wildlife conservation and LGBTQ community and other social works. అలాగే నేను నేస్తం అని LGBTQ కమ్యూనిటీకి ఒక జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. అండ్ ఆల్సో ఐఎమ్ ఏ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ రీసెర్చర్ అండ్ ఏ పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్. వావ్, యు ఆర్ ఇంటూ సో మెనీ థింగ్స్. yes. నా పేరు సిరి, నేను ట్రాన్స్ ఉమెన్ని. ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. నేను డైరెక్టర్ అవుదామన్నది నా గోల్. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రాపర్ గుంటూరు మాది. గుంటూరు, బట్ మీరు హైదరాబాద్లో ఉంటున్నారు? నేను సెటిల్డ్ ఇక్కడ. యా. సో నా పేరు శైలజ, ఐఎమ్ ఫిల్మ్ మేకర్. అండ్ ఫిల్మ్స్కి రాక ముందు ఐ యూస్ టు డూ పెయింటింగ్ అండ్ ఐ యూస్ టు బీ అ విజువల్ ఆర్టిస్ట్. ఐ వర్క్డ్ ఇన్ ద న్యూస్ అండ్ మీడియా అండ్ ఐ కేమ్ ఇన్ టు సినిమా. So I make exclusively queer content, queer films, and I try to sensitize queerness within media and its expression. Apart from that, ippudu I am kind of researching about Indian history and stuff like that for another film also anyway. So basically I'm a writer, actor and painter, and also I sing. So I made a queer song like last year. Wonderful. Called Vote to Hockey. And I directed a queer film which is Kannada's first lesbian love story anamata, Nanu Ladies ani. Year end lopala release, it will be released on OTTs basically. Wonderful. I'm so glad that I am doing this today because చాలా మందికి చాలా రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి, రకరకాలుగా జడ్జిమెంట్స్ పాస్ చేస్తారు, రకరకాలుగా అపోహలు పడుతుంటారు. అసలు మెయిన్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కొన్ని పదాలు ఉంటాయి, చాలా హారబుల్గా వాడే పదాలు. సో అలాంటి పదాలు మాట్లాడినప్పుడల్లా, ఒక కమ్యూనిటీని ఉద్దేశించి ఇలాంటి ఒక పదాలు మీరు విన్నప్పుడల్లా, మీరు వాట్ యు యాక్చువల్లీ గో త్రూ, ఇమోషనల్గా కావచ్చు, లేకపోతే ఐఎమ్ షూర్ యూ మస్ట్ నాట్ బి రియలీ హ్యాపీ అబౌట్ వాట్ ఇట్ ఈస్. ముఖ్యంగా ఈ ఫేజ్ అనేది మేము ఎక్కడ ఫేస్ చేస్తామంటే చిన్నప్పుడు స్కూల్లో. అంటే ఆల్మోస్ట్ అందరికీ ఆ ఫెమినైన్ నేచర్ అనేది ఉంటుంది బాడీలో, అది మగవారికైనా ఆడవారికైనా ఎవరికైనా ఫెమినైనిటీ. మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు ఆ ఫెమినిటీ అనేది అందరిలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అలాంటి సందర్భంలో స్కూల్లో వీడేంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు, ఇంత అమాయకంగా ఉన్నాడు, ఇంత నెమ్మదిగా మాట్లాడతాడేంటి, నెమ్మదిగా నడుస్తాడేంటి అనేది కూడా, అంటే 0.5 చెక్క, అంటే ఏవైతే సమాజంలో ఒక వ్యక్తుల్ని కించపరచడానికి, ముఖ్యంగా వారు చూడనటువంటి వ్యక్తులు, ఇప్పటి వరకు స్త్రీ పురుషుల్ని కాకుండా వారు చూడనటువంటి వ్యక్తుల్ని సమాజంలో చూసి
వారిని కూడా ఒక బూతుగా ఒక తిట్టుగా అనుకొని అటువంటి పదజాలాన్ని స్కూల్లో కూడా క్లాస్మేట్స్ వాడేవాళ్ళు. అరే నువ్వేంటి అమ్మాయిలాగా నడుస్తున్నావు, అమ్మాయిలాగా ఉన్నావు, నువ్వు 0.5 లేకపోతే 50-50 అలా అన్నప్పుడు ముందు చాలా వరకు ఆలోచిస్తే అసలు వాళ్ళు ఎందుకు అంటున్నారు అనేది కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆ వయస్సులో ఇంకా బాధేస్తుంది. అట్ ద సేమ్ టైం అంటే వాళ్ళు ఏదో నన్ను ఇన్సల్ట్ గా అంటున్నారని నాకు అనిపిస్తుంది. కానీ ఎందుకు అంటున్నారు, ఏ పదజాలం అంటున్నారు అనేది అనిపించదు కదా. అంటే వాళ్ళు అంటుంది కూడా ఒక తిట్టుగా అనిపించదు కాదు, కానీ వాళ్ళు ఏదో నన్ను అవమానిస్తున్నారని ఒక బాధ. అట్ ద సేమ్ టైం అదే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నప్పుడల్లా నవ్వటం లేదా వెకిలిగా మాట్లాడడం, వ్యంగ్యంగా చేస్తున్నప్పుడు అసలు కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళాలని అనిపించేది కాదు, స్కూల్ మానేయాలనిపించేది. యూనో ఇంట్లో వాళ్ళకేమో స్కూల్ వద్దనంటే ఎందుకు అన్న దానికి కూడా మనం చెప్పలేం. అంటే ఏం తిడుతున్నారు ఏంటనేది, అంటే వీళ్ళెక్కడ మళ్ళీ ఆ మాటలు అంటారేమో, మళ్ళీ వీళ్ళెక్కడ ఇన్సల్ట్ గా చేస్తారేమో అని ఒక భయం. సో అటు ఎవరికీ చెప్పుకోలేక ఆ ఇన్సల్ట్స్ అనేది భరించడం, అవి మా మనసులో అలాగే గుర్తుండిపోయేవి. చిన్నప్పటి నుంచి వీరు అరే అరే కొజ్జా, అరే 0.5, అరే 50-50, నీ వాష్రూమ్ ఇది కదంటే చిన్నప్పుడు టాయిలెట్స్ కూడా ఆయమ్మలు తీసుకెళ్లే వాళ్ళు. అంటే ఎక్కడి వరకు వాళ్ళని బాయ్స్ టాయిలెట్స్ దగ్గర గర్ల్స్ దగ్గర డ్రాప్ చేసేవాళ్ళు. అరే అరే నీ టాయిలెట్ ఇది కాదు, నీ టాయిలెట్ ఇది, అంటే ఆ విషయాలన్నీ కూడా అది మనతో పాటు ఉన్న సేమ్, అంటే పిల్లలకి మనసు కల్మషం లేదని మనం అంటాం. సో అటువంటి వయసులో అదే సాటి యూనో చైల్డ్ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ విషయాలు అనేది పదే పదే వాళ్ళతో అనిపించుకోవడం అనేది కూడా అది చాలా యూనో మానసికంగా చాలా బాధగా. సిరి మీరు చెప్పండి సిరి, ఎప్పుడు మీరు తెలుసుకున్నారు అంటే దట్ యునో ఐఎమ్ ట్రాప్డ్ ఇన్ అ మ్యాన్స్ బాడీ? నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇదే ఫీలింగ్ ఉన్నా. అంటే ఎన్నేళ్ళు మీకు, అంటే ఎప్పుడు అనిపించింది మీకు, ఏ ఏజ్ లో యూ ఫెల్ట్ దట్ యునో సంథింగ్ ఈస్ నాట్ రైట్ విత్ మై బాడీ అని ఎప్పుడు అనిపించింది? ఐ థింక్ సిక్స్త్ క్లాస్ నుంచి నేను ఎవరు లేనప్పుడు రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. బట్ అది రాంగ్ అని తెలుస్తుంది నాకు. నేను ఉన్న యాక్చువల్ పొజిషన్ నాకు నచ్చట్లేదు. చెప్తుంటే ఎవరైనా కొంచెం అనీజీగానే తీసుకుంటారు దాన్ని. ఇంకా ఇంట్లో వాళ్ళైతే మామూలుగా మన వాళ్ళు శారీ ఇట్లా వేసుకున్న వెంటనే దానికి ఒక పేరు పెట్టేస్తారు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఎందుకు చేస్తున్నాడు ఏంటి అన్న అవగాహన ఉండదు. అది లేకుండా నలుగురు మళ్ళీ చుట్టాలే కలిసి కూర్చున్నప్పుడు కూడా ఆ పాయింట్ తీస్తారు. తీసిన తర్వాత ఈ పర్సన్ వీళ్ళతోనూ ఫ్రీగా ఉండలేడు, అవతల ఫ్రెండ్స్తోనూ ఫ్రీగా ఉండలేడు, వీరు ఎవరితో షేర్ చేసుకుంటారు? అలాంటి సిచ్యువేషన్స్లో నేను వాళ్ళకి దూరం అవడం మొదలుపెట్టాను. అందరికీ నేను ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ ఫంక్షన్స్కి హార్డ్లీ నేను వెళ్ళడమే లెక్క పెడతా, అసలు రావడం మానేసా. ఇప్పుడు నేను ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళినా కూడా అప్పుడు నువ్వు అలా చేసేవాడికి గుర్తుందా అంటే ఎలా ఉంటది? స్టిల్ ఇంకా పుండు మీద కారం జల్లినట్టు ఇప్పుడు జరిగేవి. ఇంకా రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వీడు చిన్నప్పుడు అట్లా చేసేవాడు అంటే ఇప్పటికీ నీకు రియలైజేషన్ రావట్లేదు, మేబీ ఎందుకు చేస్తున్నారు అట్లా అన్న ఒక చిన్న పాయింట్ కూడా లేదు నీకు. స్టిల్ అదే పొడుస్తుంటే ఎట్లా ఉంటది? అందుకని ఆ మనుషుల నుంచి, ఆ సొసైటీ నుంచి దూరంగా వచ్చి నా పర్సన్స్ తో తిరగడం మొదలు పెట్టాను. ఇక్కడ నాకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. నేను నాకు నచ్చినట్టు ఉంటున్నాను, నాకు నచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాను. సో శైలజ, వాట్ వే యూ గోయింగ్ త్రూ యాజ్ అ చైల్డ్, ఆర్ యునో వెన్ యూ అండర్స్టూడ్ ఓకే దిస్ ఇస్ నాట్ మీ, అంటే somehow I am not happy among men, I don't get attracted to men, I am getting attracted to women అని అనిపించినప్పుడు when did that actually, అంటే ఆ రియాలిటీ ఎప్పుడు నీకు స్ట్రైక్ అయింది అండ్ హౌ డిడ్ పీపుల్ టేక్ ఇట్? So actually నాకు ఊహ వచ్చినప్పటి నుంచి I have been like attracted to women and peer girls, you know, my peers. So but around నాకు ఎప్పుడు నేను అబ్నార్మల్ అనిపించలేదు. ఓకే సో బట్ దెర్ ఇస్ అ ఈకోసిస్టమ్ కదా మన చుట్టూ. ఎవ్రీ పర్సన్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ దేర్ ఆపోజిట్. అమ్మాయి అంటే అబ్బాయితో లవ్ లో పడాలి, వాళ్ళిద్దరే పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో కూడా ఆ ఒక సిస్ హెట్రోనార్మేటివ్ కల్చర్ ఉందన్నమాట. ఓకే సో అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ మీ. ఓకే కానీ అది చాలా న్యాచురల్గా ఫ్లో అయ్యే ఒక డిజైర్ అనమాట నాకు. సో ఐ కైండ్ ఆఫ్ హిడ్ ఇట్. అంటే ఐ థింక్ ఆ ఏజ్ లో ఒక 6th class, దట్ టైమ్ ఇస్ వెన్ వి స్టార్ట్ గెటింగ్ దోస్ కైండ్ ఆఫ్ అడోలసెంట్ ఫీలింగ్స్. సో అఫ్ కోర్స్ నో 6th standard person ఆ టైంలో వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పేది ఐ లైక్ అ గర్ల్ ఆర్ అ బాయ్ అని ఏది లేదు. సో బేసికలీ సెక్షువాలిటీ అనేది టాబు, వెదర్ ఇట్ ఈస్ గే సెక్షువాలిటీ ఆర్
క్వియర్ సెక్షువాలిటీ ఆర్ హెటరోనార్మేటివ్ సెక్షువాలిటీ అనేది టాబు మన ఒక కల్చర్ లో. ఓకే, స్కూల్ డేస్ లో అయితే టాబు, ఓకే, బట్ బై ద టైమ్ యూ హిట్ ద కాలేజ్ అప్పుడు కొంచెం ఓపెన్ అవుతారు కదా. నాకు వాడంటే ఇష్టం, లేకపోతే నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం, ఐఎమ్ లుకింగ్ ఎట్ హిమ్, ఐ ఫెల్ ఫర్ హిమ్, అట్లా వాట్ ఎవర్ మన గ్రూప్స్ లో మనం డిస్కస్ చేసుకుంటాం కదా. ఆ టైంలో ఎప్పుడైనా మీరు వెన్ యు వర్ అరౌండ్ 16 years or 17 years ఎవరితోనా మీ చుట్టుపక్కల వాళ్ళతో డిడ్ యూ ఓపెన్ అప్ అండ్ టెల్ దెమ్ ఐ లైక్ దిస్ గర్ల్? యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే నేను స్కూల్లో గవర్నమెంట్ ఆల్మోస్ట్ లైక్ గవర్నమెంట్ స్కూల్లో చదివానండి. అట్ దట్ టైమ్ అక్కడ ఎవరికి LGBTQ ఇలాంటి ప్రోగ్రెసివ్ థాట్స్ ఏమీ తెలియదు అనమాట. ఓకే, సో వీఆర్ ఆల్ స్పీకింగ్ లైక్ అ రీజనల్ లాంగ్వేజ్, చాలా లోకల్ గా ఉన్నాము. బట్ ఐ నెవర్ హిడ్ ఇట్. లైక్ ఇఫ్ ఐ లైక్ అ గర్ల్ ఐ విల్ షో ఇట్ అండ్ ది అదర్ గర్ల్స్ విల్ ఆల్సో కైండ్ ఆఫ్ అవునా, ఇట్ విల్ బి వెరీ లైక్ కామన్. ఓకే, దాని తర్వాత ఐ వెంట్ టు మై బ్యాచులర్స్ వేర్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ క్లాసిజం. From very different classes people came, you know. Akkada naku actually I started feeling alone. Okay. There was no need for explanation. ఎందుకంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10వ క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదివాము. సో ఓకే ఫైన్, డౌట్ వచ్చి ఉండొచ్చు, కానీ ఇట్ బికేమ్ సచ్ అ న్యాచురల్ థింగ్, మర్జ్ ఆఫ్ అయిపోయింది. ఓకే, సో ఐ విల్ టెల్ మై బెస్ట్ ఫ్రెండ్ నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఆల్సో దే విల్ ఆల్సో సే నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది పో. దెన్ వీ విల్ లైక్ గివ్ లైక్ అ ఛాలెంజ్, నీకు ఇవాళ ఇఫ్ యూ హ్యావ్ గట్స్ గో టెల్ హర్ ఐ లవ్ యూ, లవ్ లెటర్, ఇలాంటి అన్నీ ఉండేవి. కానీ when I got to bachelor's and when there was a complete classism అనే ఒక ఇది చాలా ఉందన్నమాట. ఆ క్లాసిజంలో there is a lot of thought of Victorian concept or like that kind of a culture where it is very heteronormative. Okay, so akkada naku when I liked someone, it took me a long time to tell or even accept to myself. Then our time lo oka classism stressed environment lo I started even doubting what I was in school, which was actually very natural. Oh, so appudu you felt it was natural. It was natural. But when you landed here, suddenly you felt, yeah, because appudu varaku school lo kuda nenu lesbian, nenu gay ani teliyadu, maaka alanti terms teliyadu anamata. Memandru regional language maatladukoni, we are like very very local people. Okay, so when I went to college and then they were like, hey, I think you're a lesbo annappudu, then it hit me, oh shit, then I am a lesbian. Oh, something is wrong with me. Then I started questioning. So it is also beautiful that I studied in art college, and queerness was a very integral part of art history. So we studied about all the artists who were actually most of them queer. Okay, so akkad nunchi kuda that was the place where I started questioning, and that was the place I got my answers too. You know, not like a complete like answer, absolute answer, but ఇంకా I am not abnormal, right, and right. I got more perspective about general sexuality, not just LGBTQ sexuality, but oka sexuality culture lo ela పెడుతున్నారు. ఓకే, ఆ డామినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ పర్పస్ ఏంటి, అది ప్రొపగండా ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేదంతా I started thinking about it, and that's how I got into films. Wonderful. సిరి, మీ యాక్చువల్గా అంటే ఎప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అంటే చాలా మందికి ఏదైతే అన్యాచురలో మీకు అది న్యాచురల్, మీ దృష్టిలో నీ న్యాచురల్, వై పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ మీ లైక్ దిస్ అని అనిపిస్తుండొచ్చు, లోపల ఒక బాధ ఉండొచ్చు, బట్ బయటికి మాత్రం కమ్ ఆన్ లెట్ మీ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ అన్న ఒక గట్టి ఫీలింగ్ ఉంటుంది. సో వెన్ డిడ్ యూ కమ్ టు దట్ రియలైజేషన్, కమ్ వాట్ మే, ఎవరు ఏమన్నా అనుకోని ఐ డోంట్ కేర్ అన్న ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడు వచ్చింది అసలు? లాక్డౌన్ లో స్టార్ట్ అయింది. ఈ లాక్డౌన్ లో, ఫస్ట్ లాక్డౌన్. యాక్చువల్ గా అప్పుడు దాకా నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, నేను నార్మలే ఉన్నా. బట్ వన్స్ లాక్డౌన్ క్రిటికల్ పొజిషన్ లో ఉన్నప్పుడు నేను అలౌన్ అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. నార్మల్ ఫ్రెండ్స్ లేరు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, అందరూ చాలా దూరంలో ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని వెళ్ళిపోయారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను నా అలాగా బయటికి రావడానికి అసలు ఛాన్సే లేకుండా పోయింది. అప్పుడు నేను డిసైడ్ అయిపోయాను, నేను ఎట్లా ఉండాలనుకుంటున్నాను, ఇక్కడ నుంచి అట్లనే బయటకు వస్తాను. ఈ లాక్డౌన్ తర్వాత నేను ఒకవేళ బయటికి వెళ్ళాను అంటే నేను ఎట్లా బతకాలనుకుంటున్నాను అట్లాగే బయటకు వస్తాను అని నేను అలాగే అనుకున్నాను. లాక్డౌన్ అయిన తర్వాత నేను అట్లాగే బయటకు వచ్చా సిటీలోకి. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయింది. నేను అప్పటి నుంచి నా పీపుల్తో ఎక్కువ మింగిల్ అవ్వడము, వీళ్ళ అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలా ఎందుకు అయిపోతున్నారు వీళ్ళు. మెయిన్ ప్రాబ్లం పేరెంట్స్ ఒక్కళ్ళు గనక ఐడెంటిఫై చేసి వీళ్ళకి సపోర్ట్ ఇస్తే, ఇప్పుడు నేను ధైర్యంగా మా ఇంట్లో మా ఫ్యామిలీలో అందరితో తిరుగుతున్నాను అంటే వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయబట్టి. వన్స్ ఒకవేళ వాళ్ళు ఎవరైనా నా రిజెక్ట్ చేసినా నువ్వు ఆగు అన్నా నేను ఇంత కాన్ఫిడెంట్ గా బయట ఉండను కదా. అదే కాన్ఫిడెన్స్ అందరికి చిన్నప్పుడే వస్తే ఇలా వేరే పర్సన్స్, స్ట్రేంజర్స్ పర్సన్స్ ని కలిసి ఎక్కడికో వెళ్ళి చాటుమాటుగా బతకాల్సిన అవసరం లేదు. హ్యాపీగా అమ్మా నాన్న పక్కన ఉంటే వీడు ఇంకా మంచిగా వెళ్తాడు.
అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మాకేదో చేయాలి అన్నది సెకండరీ. నేను డిగ్రీకి వెళ్ళిన తర్వాత నాకు గవర్నమెంట్ ఏమైనా చేస్తుంది, ఇనిషియేటివ్గా నాకేం చేయదుగా. నేను స్కూల్లో చదువుతున్నప్పుడే గవర్నమెంట్ తీసుకెళ్ళి నన్ను ఏమైనా చేస్తుందా? కరెక్ట్. మన కోసం మనం ఉండకపోతే ఎవరు ఉండాలి మన వెనక. ఎగ్జాక్ట్. మా అమ్మ అన్ఎడ్యుకేటెడ్. నేను 2 minutes కంటే నాకు ఎక్కువ టైం పట్ల ఆమెను కన్విన్స్ చేయడానికి. బికాస్ ఆఫ్ ఆమె నా పెయిన్ అర్థం చేసుకుంది. అలా అందరూ అర్థం చేసుకుంటే అసలు ఇంత ప్రాబ్లం ఉండదు. ఇది చాలా నార్మల్ థింగ్. ఇది వీళ్ళందరూ బోధనలో చూడడం వల్ల ఇది చాలా పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచిగా చూడడం నేర్చుకోండి చాలు. ఎగ్జాక్ట్లీ. విష్ణు, ఐ రిమెంబర్ మనం వెన్ వి ఫస్ట్ మెట్ వే బ్యాక్, ఒక 4-5 ఏళ్ళు అవుతుంది అనుకుంటాను, ఫస్ట్ టైం వెన్ వి మెట్. అసలు వెన్ యు వర్ టాకింగ్, ఎక్కడ కూడా ఐ నెవర్ ఫెల్ట్ దట్ యునో you were doing something unnatural, or you're behaving unnaturally, or you're not the kind that you have to be. I never felt even 1 second, 1 minute kuda about your sexuality, your sexual choice. And I'm so happy మీ family acceptance ఇవ్వటం, especially your mother, your sister, they're all so very accepting. But it was not easy for you కదా. Very true. Yeah. How did ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగింది అసలు? పేరెంట్స్ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ అన్నది ఎప్పుడు వచ్చింది? 8th, 9th, 10th క్లాస్ ఉన్నప్పుడు లైక్ నాకు నా సేమ్ క్లాస్మేట్ మీద ఇష్టం ఉండేది. నేను తన పక్కనే కూర్చోవాలి, తను ఏ పెన్ వాడితే అదే కంపెనీ నేను వాడాలి, తను ఏ సైకిల్ స్కూల్కి వేసుకొని వస్తాడో నేను కూడా అదే వేసుకున్నా, తనకి ఏదైతే లంచ్ బాక్స్, డిజైన్, బ్యాగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తనకి ఏది ఉంటుందో నాకు అది రావాలి. మేమిద్దరం పక్కనే కూర్చోవాలి. ఎవరు వెళ్ళి తనతో మాట్లాడినా కానీ నాకు నచ్చేది కాదు. బట్ ఆ అబ్బాయికి తెలుసా విషయం? ఆ అబ్బాయికి కూడా తెలుసు. కానీ ఆ అబ్బాయి ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్ లాగా అనుకున్నాడు. అట్ ద సేమ్ టైమ్ అండ్ కొన్నిసార్లు డిస్కంఫర్ట్ కూడా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఎందుకు వాడు అస్తమానం నీ వెంటే ఉంటున్నాడు, మీ ఇద్దరికి ఏమైనా ఉందా, చుట్టూ ఉన్న క్లాస్మేట్స్ అందరూ ఎక్కిరించడం, లేదా మా క్లాస్ టీచర్స్ కి వాళ్ళందరికి చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనడం, అంటే సమ్వేర్ తన ఒక డిస్కంఫర్ట్ జోన్ కి వెళ్ళడం జరిగింది. నాకు అర్థమయ్యేది కాదు నేను ఎందుకు చేస్తున్నాను. అరే ఆ వయసులో అంటే మీకు తెలిసే ఉంటది, మన 10th క్లాస్ సినిమా స్టోరీసే వచ్చాయి, క్లాస్మేట్స్ అని అవి. సో ఆ టైంలో అబ్బాయిలు అమ్మాయిలు ఒక కైండ్ ఆఫ్ అట్రాక్షన్స్ కి గురవడం, రొమాంటికల్ సెక్షువల్ అట్రాక్షన్స్ అడాలసెంట్ టైం పీరియడ్ లో. బట్ నాకు మాత్రం కంప్లీట్ గా అబ్బాయి మీదే ఉండేది. దెన్ ఐ వాస్ లైక్ ఆ స్కూల్ ఏజ్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు అర్థమైందా? నాకు అప్పుడే ముందు వరకు నీకు యు నెవర్ న్యూ? I never know, because maybe that is where adolescent time period where my inner self is trying to explore something. Attractions age start aindi, like with whom I need to be share some good time. Then లైక్ స్కూల్ అంతా ఒక పెద్ద హంగామా, వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంది కైండ్ ఆఫ్ థింగ్. ఆ స్కూల్ టైం అయిపోయింది. దెన్ ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత హైదరాబాద్ లోనే నేను కూకట్పల్లిలో ఇంటర్మీడియట్ చేశాను, బైపీసీ. అంటే అక్కడ లైక్ బైపీసీ అంటే చాలా మంది విత్ డిఫరెంట్ మైండ్ సెట్ తోటి చాలా కూల్ అండ్ కామ్ అండ్ సమ్వేర్ ఒక రోజు ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి లైక్ నాకు నీ పర్సనాలిటీ నచ్చింది, లైక్ మన ఇద్దరం కలిసి ఈ రూమ్ లో ఉండి మనం క్లాస్ కి అటెండ్ అవుదామని. దెన్ ఇమీడియట్ గా తను ఏం చేశాడంటే సింగిల్ కార్డ్స్ ఉండేది. సో నేను ట్యూషన్కి వెళ్ళి వచ్చేసరికి దాన్ని డబుల్ కార్డ్ చేసేసి ఈ బ్యూటిఫుల్లీ అరేంజ్డ్ విండో, ఆ విండో నుంచి చూస్తే మనకు కుక్కట్పల్లిలో ఉన్న షాపింగ్ మాల్స్ అన్ని కనిపించేవి. దెన్ ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. ఆ రోజు లైక్ హీ హగ్ మీ, హీ ట్రై టు కిస్ ఆన్ మై చిక్స్. నాకు అనిపించింది లైక్ దాంట్లో ఒక ఎక్కడ లేని ఒక సంతోషం, ఒక కైండ్ ఆఫ్ ఒక ఆత్మీయత, అదే నాకు అనిపించింది. అప్పటి వరకు క్లాస్మేట్స్ లైక్ స్కూల్ ఏజ్ లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ చాలా మంది అమ్మాయిలు నువ్వు చాలా బాగుంటావు లైక్ చిన్న లెటర్స్ రాసి పంపించడం, ఇవన్నీ జరిగేవి. కానీ అసలు నేను దేకేవాడిని కూడా కాదు. లైక్ ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ దట్ గాయ్, తను నా కోసం ఏం చేస్తున్నాడు అనేది. సో ఇన్ దాట్ మూమెంట్ మా సిస్టర్ కి మ్యారేజ్ సెట్ అయింది. దెన్ ఐ ఇన్వైటెడ్ దట్ పర్సన్ అండ్ నేను తనకి చెప్పాను లైక్ నాకు నీతో రెడీ చేయించుకోవడం నాకు ఇష్టం, లైక్ కమ్ అండ్ నాకు పంచగట్టి లైక్ చేయను. సో ఇన్ దాట్ సిచ్యువేషన్ సడన్ గా నేను తనని కిస్ చేయడం మొదలు పెట్టాను. అదే సమయంలో మా ఫాదర్ ఎంటర్డ్ అండ్ హీ సా ద సీన్. తనకి అప్పుడు రియాక్ట్ అయ్యేంత టైం లేదు, బికాస్
పెళ్లి పెళ్లి ఉంది, పెళ్లి ఉంది కాబట్టి పెళ్లి జరిగే టైం ఉంది, తను రియాక్ట్ లేదు. బట్ అది అయిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్ తన మనసులో పెట్టుకొని టీవీ వైర్ ఉంటది మనకు, డిష్ వైర్, ఆ డిష్ వైర్ పెట్టి నా చర్మం మూడేలా కొట్టేశారు. యూనో ఏంటిది పరువు తక్కువ పనులు ఏంటిది, అసలు ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకోవడం ఏంటి, యూనో మనకు రిలేటివ్స్ కి అందరికి తెలిస్తే ఎలా చూస్తారు, యూనో వాట్ ఈస్ దిస్ అని చాలా కొట్టారండి. అది కొట్టడమే కాదు, దెన్ ఎంత కొట్టినా గానీ ఆ బాధ నేను అనుభవించగాండి, కానీ ఆ మళ్ళీ నాకు ఆ వ్యక్తితో మాట్లాడాలి, తనతో కనెక్టివిటీ పెట్టుకోవాలి, ఏం చేసినా కానీ సో వెరీ న్యాచురల్. అంటే లైక్ హౌ ఇట్ హ్యాపెన్స్ టు అ మ్యాన్ అండ్ అ ఉమన్, ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ టు విష్ణు. సో ఆ ఫేజెస్ నుంచి అది అక్కడ స్టార్ట్ అయింది. అంటే తనకు నేను ఇంకొక అబ్బాయితో ఇంక్లైన్డ్ అయి ఉన్నాను, నా కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అనేది. సో అది ఎలాగైనా బ్రేక్ చేయాలని తను నన్ను తిట్టడం, కొట్టడం, యూనో నీకు ఏ కైండ్ ఆఫ్ యూనో నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకు, ఫోన్లు అన్ని తీసి పక్కన పెట్టేసాయి, ఎవరితో మాట్లాడకు, యూనో ఈ కైండ్ ఆఫ్ కండిషనింగ్ అనేది డెవలప్ అవడం జరిగింది. లైక్ ఐ ఫెల్ట్ సమ్వేర్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, యూనో నా మనసు ఏదైతే రైట్ అండ్ నా అది నేను ఏం చేస్తున్నాను అనేది అది నాకు మనసుకి నచ్చి చేస్తున్నాను, అది నా మనసుకి అనిపించి నేను చేస్తున్నాను. నోబడి నాకు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పట్లేదు. దెన్ స్లోలీ యూనో అంటే మనకు అంతకు ముందు నోకియా ఫోన్ ఉండేది, ఒక పర్ డే 200 SMS టైం నెట్ ఉండేది. ఆ SMS ఒక్కొక్క SMS టైప్ చేస్తుంటే సమ్వేర్ నేను నిద్రపోయిన తర్వాత హీ రెడ్ ఆల్ ద స్టోరీస్, మా రొమాంటిక్ కాన్వర్జేషన్స్ అన్ని కూడా. నువ్వంటే ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అదేంటది, ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయికి ఐ లవ్ యూ అన్న మెసేజ్ ఎలా చేస్తాడు, నువ్వంటే ఇష్టం అనేది ఎలా అంటాడు అనే దాన్ని తను లైక్ యూనో ఎక్కడ లేనటువంటి ఒక కోపం అనమాట. అంటే ఇది అన్యాచురల్ కంప్లీట్ గా, యూనో వీడు తేడా నా కొడుకు, వీడు అసలు నా కడుపున చెడబుట్టాడు కైండ్ ఆఫ్ యూనో ఆల్ ఆ ఫేజెస్ అన్ని కూడా కొన్ని ఇయర్స్ నేను. మరి ఈ టైంలో యువర్ మదర్ అండ్ సిస్టర్ దే వర్ ఆల్సో ఎట్ హోమ్ కదా, వాళ్ళు ఏమి అనలేకపోయారా? దే ఆర్ ఆల్సో ఎట్ హోమ్. యూనో హౌ మచ్ ఐఎమ్ యూనో డొమెస్టిక్ వైలెన్స్ కి నేను ఎంతైతే గురయ్యానో వాళ్ళకు కేవలం ఒక ప్రేక్షక పాత్ర. ఎందుకనంటే మన తెలుగు రాష్ట్రాలలో, మన సమాజంలో ముఖ్యంగా తండ్రికే ఒక హౌస్ హెడ్ అండ్ ఎవ్రీ అథారిటీ. ఏంటి ఇప్పుడు నువ్వు వాడికి మా అమ్మ చాలా సార్లు అడ్డొచ్చింది, చాలా సార్లు యూనో తను కూడా నా వల్ల తన్నులు తిన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నువ్వే వాడిని చెడగొడుతున్నావు, నువ్వే వాడికి ఈ కైండ్ ఆఫ్ ఇది ఎంకరేజ్ చేస్తున్నావు, అది తప్పని చెప్పు వాడికి అని అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే తను కూడా తన కుటుంబాన్ని వదిలేసుకొని తను కూడా వచ్చింది, తన భర్త కొడుకు ఎవరికి తను ఏం చెప్పాలో, ఎవరి వైపు ఉండాలో తెలియక తను కూడా చాలా స్ట్రగుల్ అయింది. దీంట్లో తనకి మంచి ఏంటనేది చెడేంటది అనేది తనకి తెలియదు, అటు మా నాన్నగారికి తెలియదు, అండ్ నాకు తెలిసినప్పటికీ కూడా అది వాళ్ళకి ఎలా వ్యక్తపరచాలో కూడా తెలియదు. అంటే అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. సో ఈ సందర్భంలో నేను కొన్ని సంవత్సరాలు ఐ ఫేస్డ్ ఆల్ దిస్ జర్నీస్. ఇది ఒక్క రోజులో కాదు. అండ్ ఇన్ఫాక్ట్ మా నాన్నగారు చనిపోయేంత వరకు కూడా తను యాక్సెప్ట్ చేయలేదు. అండ్ చనిపోయిన తర్వాత మై మదర్ కేమ్ అవుట్, నాన్న నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎంత నరకం అనుభవించావో నేను దగ్గరుండి ప్రేక్షక పాత్రే నేను చూశాను, ఇక్కడ నుంచి నీకు అది ఏది ఉండదు, యూనో ఏ సమాజానికి, ఏ రిలేటివ్స్ కి, ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. నాకు నీ మీద నాకు నమ్మకం ఉంది, నా కొడుకు ఏం చేసినా తను ఎలా ఉన్నా దట్ ఈస్ ఫర్ హిస్ హ్యాపీనెస్, అది తన జీవితానికి సంబంధించింది, అది తన జీవిత హక్కు. నేను ఒక తల్లిగా కానీ ఇంటర్ఫియర్ అయ్యే హక్కు కూడా నాకు లేదు. నీ జీవితం నువ్వు ఎలా సంతోషంగా ఉండాలనుకుంటున్నావో నేను అబ్సల్యూట్ గా నేను యాక్సెప్ట్ చేస్తానని మై మదర్ కేమ్ అవుట్. శైలజ, ఐ హావ్ వన్ క్వశ్చన్ హియర్. ఇప్పుడు ప్రతి ఇంట్లో, ఇప్పుడు తిన్న ఇంట్లో మళ్ళీ మదర్ సపోర్ట్, ఇక్కడ మదర్ సపోర్ట్, అందరి ఇళ్లలో the mothers only, the women are like I think more empowered than men అని అనిపిస్తుంది. Empowered అంటే I think they're more empathetic. ఎందుకంటే విష్ణు గారు చెప్పినట్టు it is our society is largely driven by patriarchy. Yes, exactly. Okay, so ఆ patriarchy లో not just queer children but also mother, the females are oppressed. That is why our empathy right, I am oppressed, you are oppressed. So it is, they understand. What about your family? మీ ఫ్యామిలీలో కూడా
father was Yeah, of course. Actually, I come from a typical middle class family. My nannagaru chala is a typical. He used to be a typical patriarchal person. So when I told మా నాన్నకు నచ్చలేదు, so he hit me a lot, and మా అమ్మ కూడా వచ్చి she also got hit when she was trying to stop my father. So then I left home anmata. Okay. I left home after my graduation and I started finding my own independent space, and I was financially independent. సో అప్పటి నుంచి మా నాన్నకి నా మీద ఒక కంట్రోల్ ఏముంది అది పోయిందన్నమాట. ఓకే, సో ఇట్ టుక్ అబౌట్ 6 years I didn't go home. సో ఆ గ్యాప్లో చాలా అబ్సెన్స్లో ఈచ్ అదర్ రియలైజ్డ్. So then after that, when I got into a relationship, my amma she invited me back home along with my partner who I used to be with. So ala oka acceptance vachi, they're still in, my mother has accepted me. Okay, so my father is still working towards how to accept me. Okay. I think oka patriarchy ane oka structure emundi, it kind of curbs a lot of growth of many oppressed right. individuals. సో ఒక క్వశ్చన్ ఇప్పుడు నేను మీ ముగ్గురిని అడుగుదాం అనుకుంటున్నాను. ఐ వాంట్ యువర్ ఒపీనియన్స్ ఆన్ దట్. A girl and a boy living together or loving or in a relationship, it's accepted. Marriage, everything is accepted. And వాళ్ళిద్దరి జీవితం కొన్నేళ్ళు ఒకే రకంగా జరిగినా కూడా ఎక్కడ కూడా అదొక సెక్షువాలిటీ యాంగిల్లో చూడరు. అంటే ఓకే, అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. ఎక్కడ కూడా వాళ్ళిద్దరూ ఓహో సెక్స్ కోసమే ఇద్దరు ఇష్టపడుతున్నారు, సెక్స్ కోసమే పెళ్లి చేసుకుంటున్నారు అని ఒక అమ్మాయి అబ్బాయి గురించి మాట్లాడరు. అదే ఇద్దరు అమ్మాయిలు లేకపోతే ఇద్దరు అబ్బాయిలు, నౌ యూ when you actually feel that I'm not into women, I'm into men అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు, is it only for sexuality? Is it only for sexual purpose? రామ్ గోపాల్ వర్మ సినిమాలో అయితే అదే చెప్పారు. రామ్ గోపాల్ వర్మస్ మూవీ is all about that. అంటే it is only sex, nothing beyond that. So two people are coming together. That's maybe, is that the reason why the whole society is against this kind of a thing and framing you all as unnatural? I want each of you to answer this question. I think actually మన సొసైటీలో క్వియర్ సెక్స్ అనే కాదు, ఈవెన్ హెట్రోనార్మేటివ్ సెక్స్ ఇస్ ఆల్సో టాబు. ఓకే, సో పెళ్లి చేసుకొని పిల్లలు నాట్ ఎనీమోర్. అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, అంటే ఇట్స్ యాక్సెప్టెడ్. ఇళ్లలో కూడా తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పేస్తున్నారు, ఒక అమ్మాయి ఇంకో నాకు అబ్బాయి అంటే ఇష్టం అంటే. అది ఒక అర్బన్ సెటప్ లో అవుతుంది, కానీ అవర్ కంట్రీ స్టిల్ లార్జ్లీ డ్రివెన్ బై విలేజెస్ లో కదా. ఇన్ విలేజెస్ ఇట్ ఈస్ రియల్లీ మోర్ rigid structured what sexuality is. So I think manaki when we say there is a queer person who is in love ante, immediately why a heteronormative person is thinking about sex ante, he is thinking about sex for his relationships. That is why he is looking at you also like that. The moment you say I am this, then immediately his lensing is from sexuality, akkadi nunchi lensing potundi. Because he has normalized, but he has never thought that maybe that is the last aspect those two people are into. So I think ఆ ఒక సెక్షువాలిటీ అనేది ఎంత మన కల్చర్ లో టాబు అయిపోయిందంటే, దట్ అన్కాన్షియస్లీ వీఆర్ సర్చింగ్ దట్ ఎవ్రీవేర్. అది నార్మలైజ్ అయిపోతే ఫర్ సిస్ కల్చర్ ఇట్ సెల్ఫ్ ఈ ఒక టాబు, బికాస్ స్ట్రైట్ పర్సన్ డస్ నాట్ హ్యావ్ టు గో ఆన్ ద రోడ్ అండ్ సే ఐఎమ్ స్ట్రైట్. రైట్, ఎగ్జాక్ట్లీ డూ ఇట్. ఐఎమ్ స్ట్రైట్ అని చెప్పకపోగా నేను ఐఎమ్ హ్యావింగ్ అ సెక్స్ ఓన్లీ విత్ అ గర్ల్ అని చెప్పరు కదా. నోబడీ విల్ సే దట్. అ మ్యాన్ వుడ్ నాట్ కీప్ ఆన్ ప్రొక్లెయిమింగ్ that and this is what is my. మీరేమంటారు సిరి? నేను అన్న పాయింట్ మీకు అర్థమైంది కదా. రామ్ గోపాల్ వర్మ సినిమాలో నేను ఆ పాయింట్ ఎందుకు రేజ్ చేస్తున్నానంటే, మనకి గత కొన్నేళ్లుగా ఎన్నో సినిమాలు వచ్చాయి LGBTQ కమ్యూనిటీ. షీ ఆల్సో మేడ్ సమ్ ఫిల్మ్స్. సో అక్కడ ఎంతసేపటికి ఇట్ వాజ్ అబౌట్ రైట్స్, ఇట్ వాజ్ అబౌట్ యాక్సెప్టింగ్, ఇట్ వాజ్ అబౌట్ ఎక్నాలజింగ్ దేర్ జెండర్, దేర్ సెక్షువాలిటీ, అంతే తప్ప ఇట్ ఈస్ సోల్ పర్పస్ సెక్స్ అనేది ఎక్కడ వినలేదు. బికాజ్ అక్కడ కావాల్సింది ఫస్ట్ అది కాదు, అండర్స్టాండింగ్. ఒక సోల్మేట్ కావాలి. బయట వాళ్ళకి నార్మల్గా దొరుకుతారు, అసలు ఏ సెర్చ్ లేకుండా కూడా దొరుకుతారు. ఆఫీస్లో కొలీగ్తో కూడా లవ్ అవ్వచ్చు, లేదు మ్యాచెస్ చూడొచ్చు, ఎట్లాగైనా వాళ్ళకి సెట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. బట్ ఇక్కడ చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది అందులో. అండ్ నార్మలీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసినా కూడా పీపుల్ థింక్ లైక్ దట్, సేమ్ వాళ్ళు దీనికోసమే కలుస్తున్నారు అని. అది కాదు, ఇది మేము నార్మల్గా కలుస్తున్నామని తెలియచేయడానికి కూడా కష్టమే. ఇక్కడ అన్ని ఫేసెస్లో ఇక్కడ స్ట్రగుల్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ మెయిన్ పాయింట్ అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక సోల్మేట్ కావాలి, మనల్ని అర్థం చేసుకొని నన్నుగా యాక్సెప్ట్ చేసే పర్సన్ కావాలి. అదే ఇక్కడ ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది. సో ఈవెన్ సెక్షువాలిటీ అని మాట్లాడుకున్నప్పుడు
హెటెరోసెక్షువాలిటీలో సెక్స్ ఉంది, హోమోసెక్సువాలిటీలో కూడా వర్డ్ సెక్స్ ఉంది, బైసెక్షువాలిటీలో కూడా సెక్స్ ఉంది. బట్ హెటెరోసెక్షువాలిటీ మీరు అన్నట్టుగా దాంట్లో సమాజం హెటెరోసెక్సువాలిటీలో సెక్స్ని చూడదు, బట్ సమాజం హోమోసెక్షువాలిటీకి వచ్చినప్పుడు దాంట్లో సెక్సే చూస్తుంది. యూనో ఆ సెక్స్ ఆబ్జెక్టిఫికేషన్ ఎందుకు వచ్చిందంటే, ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాల్లో గే క్యారెక్టర్ అవ్వచ్చు, లేదా ఒక ఫాల్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాన్స్ పర్సన్ ఐడెంటిటీ కావచ్చు, ఒక హీరో ఈ సిచ్యువేషన్స్ ఒక మగాడి మీద వెళ్ళిపోవడం. ఉదాహరణకి మన గుండె జారి గల్లంతైంది సినిమాలో హీరో వెళ్తే ఒక గే క్యారెక్టర్ అని చెప్పి ఏ బావా ఏ రాజా వాడిని వాష్రూమ్కి వెళ్ళి తీసుకెళ్ళడం, కిస్సెస్ చేయడం. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. అది అలా ఎవరు బిహేవ్ చేయరు. అంటే ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ ఫిలిమ్స్ లో ఎల్జిబిటిక్యూ పీపుల్ ని ఒక సెక్షువల్ ఆబ్జెక్టిఫైడ్ పీపుల్ ని లేదా ఒక ఆబ్జెక్టిఫికేషన్ చేసి లేదా వాళ్ళకు పర్వర్ట్స్ గా సెక్షువల్ పర్వర్ట్స్ గా చిత్రీకరించి చూపించారు. అట్ ద సేమ్ టైం కొంతమంది సెక్సాలజిస్టులు కూడా రాస్తా ఉంటారు నావెల్స్ లో, నాకు ఈ ఫీలింగ్ ఉందండి, ప్రాబ్లం ఉందంటే, లేదు అది నీకు ఒక పర్వర్షన్, అంతే, నీ కోరికలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇలా వస్తున్నాయి. అవన్నీ రీడర్స్ చదువుతారు. జనరల్ కమ్యూనిటీ వెరీ షాక్డ్. అంటే వాళ్ళు ఇంత సైన్స్ తెలుసు, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు, డాక్టర్లు కూడా ఇది తప్పు, ఇది అన్యాచురల్, ఇది కరెక్ట్ కాదు అని అంటాము. ఇది లైక్ అదే. సో అదే ఇంకొక మహిళనో లేకపోతే ఇంకొక అదర్ పర్సన్స్ నో అలా ఆబ్జెక్టిఫికేషన్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? బట్ మేము ఊరుకుంటున్నామనంటే మేము అక్కడి వరకు వచ్చి మా గొంతెత్తి ఇది మేము కాదు అని మేము చెప్పే పరిస్థితులు ఇంకా రాలేదు. ఆ పరిస్థితులు రాలేదు కాబట్టి సమాజంలో మమ్మల్ని కేవలం ఒక సెక్స్ పర్వర్ట్స్ గానో లేకపోతే ఆబ్జెక్ట్స్ గానో చిత్రీకరించబడింది. అందుకనే వాళ్ళ మైండ్స్ లో కూడా అలాగే ఉంది. సిరి మీరు చెప్పండి, కాన్స్టెంట్ గా ఆబ్జెక్టిఫైయింగ్, సెక్షువల్ యాంగిల్లో చూడటం, ఇదే పర్పస్, అందుకనే వీళ్ళు ఇట్లా వచ్చారు, వాళ్ళకి పర్వర్షన్స్ ఉన్నాయి, ఇలా కాన్స్టెంట్ గా బీటింగ్ ఆన్ ద సేమ్ థింగ్, టప 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 ఒకే పాయింట్ మీద కాన్స్టెంట్ గా రకరకాలుగా అంటూ ఉంటే వాట్ ఈస్ యువర్ ఇమోషనల్ కోషంట్? అంటే ఎట్లా ఉంటుంది ఇమోషనల్ గా, మీరు ఎట్లా దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు? చాలా ఏడుపు వస్తుంది. వాళ్ళకి అర్థం కావట్లేదా, అర్థమయ్యేలా చెప్పట్లేదా? ఇప్పుడు జనరలీ బయట సొసైటీ కూడా అట్లనే ఉంది కదా, ఎక్కువ కనిపించే వాళ్ళు అదే వర్క్లో కనిపిస్తున్నారు. మేబీ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, వాళ్ళకి అవేర్నెస్ లేకపోవచ్చు, లేదు వాళ్ళకి ఎలాంటి ప్యాంపరింగ్ లేకపోవచ్చు ఫస్ట్ నుంచి. సో అదే యాంగిల్లో అందరినీ చూడడం మొదలుపెట్టారు. 1కి 10 సార్లు అదే మాట అంటే ఎవరైనా ఒక పాయింట్లో మనకి మాట్లాడడానికి మాట కూడా రావట్లా. నీకు అదే కనిపిస్తుందా? నేను అన్ని రకాలుగా పర్ఫెక్ట్గానే ఉన్నాను, బట్ నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు నా గురించి, నీకు సెన్స్ లేదా అనిపిస్తుంది. విష్ణు గారు అన్నారు కదా మూవీలో ఇలా ఉన్నాయని, మీరు చూడండి స్టార్టింగ్ మూవీస్ నుంచి గే క్యారెక్టర్స్ అట్లనే ఉంటాయి. ఒక సాంగ్ వస్తుంది వాళ్ళ కోసం, పర్వర్టెడ్ సాంగ్, తర్వాత ఒక క్యారెక్టర్ వచ్చిందనుకో వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడంటే ఇక నార్మల్ పర్సన్స్ అట్లా చేయడానికి కూడా సిగ్గుపడతారు. బయట ఎవ్వరు అట్లా ఉండరు. మన సొసైటీలో చాలా మంది ఉన్నారు, బైసెక్షువల్స్ ఉన్నారు, గేస్ ఉన్నారు. నేను ఎవరిని అట్లా బిహేవ్ చేసిన వాళ్ళు చూడలా. ఒక థియేటర్లో మాత్రం అలాంటి వాళ్ళు చాలా ఆక్వర్డ్ కనబడతారు. ఎందుకని అట్లా? బట్ వై? ఇప్పుడు ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ వచ్చి దాదాపు 3 దశాబ్దాలు అవుతుంది, ఇంకెక్కువే అవుతుంది. ఎందుకు మీ కమ్యూనిటీ స్ట్రెంగ్తన్ అవ్వట్లేదు? ఎందుకు ఈ కమ్యూనిటీ నుంచి వాయిస్ బయటికి రావట్లేదు? అంటే టు అ లెవెల్ వేర్ ఇట్ హ్యాస్ టు బి, దట్స్ వాట్ ఐ మీన్. అంటే కొన్ని రాష్ట్రాల్లో స్కాటర్డ్గా ఉంది, నార్దర్న్ స్టేట్స్లో ఉంది, కొన్ని 1-2 సదర్న్ స్టేట్స్ లైక్ కేరళ అండ్ తమిళనాడు. బట్ వాట్ అబౌట్ ది అదర్ స్టేట్స్? వై? అంటే ఇన్నేళ్ళైనా కూడా మీరు ఎందుకు ఇంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది టు మేక్ యువర్ వాయిస్ హర్డ్, టు బ్రింగ్ అబౌట్ చేంజెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఇన్ ద లా? ఇంత స్ట్రగుల్ అవ్వాలా? యాక్చువల్లీ చూడాలంటే మేము వీ హ్యావ్ అ హిస్టరీ ఆఫ్ కామసూత్ర. వీఆర్ ద వన్స్ హూ గేవ్ కామసూత్ర టు ద వరల్డ్. మన టెంపుల్స్లో కజురాహోలో sexuality is depicted in most beautiful way. Okay, so how did a country like this lose that sexual progressness? Ante there were a lot of invasion towards our culture, Victorian and many invasions. So section 377 is also not an Indian law. Yeah, right. It's a British law. Right. So ekkado memu chaala Victorian culture ki without our own knowledge we have gotten mixed up. Okay, so ippudu varaku aa struggle oka heteronormative struggle enduku undante like ఇట్స్ అ ఫియర్. ఎక్కడ ఇప్పుడు 2 అబ్బాయిలు ట్రాన్స్ ఎక్స్ప్రెషన్ లేకపోతే లెస్బియన్ లవ్, ఎక్కడ ఇఫ్ వి నార్మలైజ్ ఇట్,
how if they will lose their daughters or their wives అనే ఒక ఇది ఉందన్నమాట. సో అది నార్మల్ అయ్యేకి ఇడవట్లేదు. ఓకే, సో నౌ ఇఫ్ అ పర్సన్ బేసిక్లీ డజంట్ అండర్స్టాండ్, దే విల్ నాట్ అండర్స్టాండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, బట్ వై ఆర్ దే గెటింగ్ డిఫెన్సివ్? బికాస్ ఎక్కడో దే నో దట్ దిస్ ఎగ్జిస్ట్, దిస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్యూర్నెస్ ఎగ్జిస్ట్ అని వాళ్ళకి తెలుసు. అది నార్మలైజ్ చేయకుండా లేదు, ఇది పవర్షన్ అని వాళ్ళకే చెప్పుకొని దే ఆర్ ఆల్సో కన్ఫ్యూజింగ్ ది అదర్స్. Because they know deep inside that this expression exists. There is nothing more natural than this. Okay, 3,000, more than 5,000 years old is our Khajuraho. Our Kama Sutra is thousands of years old. How could India, such a sexually diverse country, lose its progressive expression like this? So but ఒక పాపులేషన్ తీసుకుంటే ఇది ఈ ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ పాపులేషన్ మైనారిటీలో ఉందా, లేకపోతే అండర్ కరెంట్ గా ఉందా, ఈక్వల్ గానే ఉన్నారా, బయటపడట్లేదా? ఈ మధ్య కాలంలో ఇంకో మాట కూడా వినిపిస్తుంది ఏంటంటే ఇది ఒక ట్రెండ్ బయలుదేరింది అంటారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ వర్డ్ ట్రెండ్. హౌ కెన్ సమ్మన్ ఓకే ఐఎమ్ నాట్ గెటింగ్ అ మ్యాన్, సో లెట్ మీ హ్యావ్ అ లవ్ విత్ అ వుమన్, లెట్ మీ టర్న్ అ లెస్బియన్ అని ఎందుకు అనుకుంటారు ఎవరైనా? ఇట్ ఈస్ సో స్టూపిడ్ యాక్చువల్లీ. సో వాట్ యూ హ్యావ్ టు సే సిరి? అంటే నేను పాపులేషన్ సంగతి అడుగుతున్నా. మీ దృష్టిలో మీరు చాలా మందిని కలిసి ఉంటారు, మీకు తెలుసు. నాకు తెలిసి చాలా మంది ఉన్నారు, చాలా మంది బయటపడట్లా. సొసైటీకి భయపడచ్చు, ఫ్యామిలీకి భయపడచ్చు, ప్రొఫెషన్ వైజ్ భయపడచ్చు, బట్ చాలా మంది ఉన్నారు అండర్ కరెంట్ లోనే మేజర్ పీపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమ్యూనిటీలో ఒక 5% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు అనుకుందాం. ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీలో ఓవరాల్ ద కంట్రీ వైడ్ 5% మంది ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీలో ఉన్నారు. మిగతా 95% లో ఎంత పర్సెంట్ ఉండొచ్చు? ఈజీగా 25% ఉండొచ్చు. రియలీ విష్ణు? బయటికి వచ్చిన వాళ్ళు 5% ఉన్నారు అంటే అండర్ కరెంట్ లో ఉన్న వాళ్ళు 25% ఈజీగా ఉంటారు. మరి ఈ మైనారిటీ మెజారిటీ ఎప్పుడు అవుతుంది? అండ్ ఈ ట్రెండ్, ఈ వర్డ్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ నిజంగా ఉందా? ఉందనే చెప్పాలి. అది ప్యాషన్ అయింది వాళ్ళకి, ఫ్యాషన్ లా ఫ్యాషన్ అనుకుంటున్నారు వాళ్ళు. అదే ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ట్రెండ్ అని ట్రోల్ చేయడం ఎప్పుడు మొదలైంది? when we come out with a pride, right? when we come out with a pride that we are this, వాళ్ళు దాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే మేము వాయిస్ రైజ్ చేయడానికి మా ఫీలింగ్స్ ని బయట పెట్టడానికి అది 377 సెక్షన్ రీపీల్ అవ్వచ్చు మన ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ద్వారా, లేదా 2018 377 జడ్జ్మెంట్, దెన్ 2014 నాల్సా జడ్జ్మెంట్ అవ్వచ్చు, 2019 ట్రాన్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అవ్వచ్చు. ఆల్ దిస్ లాస్ it gave us to come out with a privilege, with a pride. అవన్నీ మాకు మా సంఖ్యలన్నీ మేము నేరస్తులం కాదు, మేము అన్యాచురల్ కాదన్న సంఖ్యలన్నీ తెంపేశాయి. అప్పుడు మేము రావడం మొదలు పెట్టాం. అండ్ ఇన్ఫాక్ట్ అరే వీళ్ళ తలనొప్పి ఏంటి, ఆ టిక్ టాక్ అంతా వీళ్ళే ఉన్నారు, ఆ ఇన్స్టా రీల్స్ అంతా వీళ్ళే ఉన్నారు, పీపుల్ ట్రోలింగ్. బట్ we used every social media because ఒక ఫ్రెండ్ గా నేను పలానా అని నువ్వు చెప్తే నువ్వు వింటావా? ఆ వినే అంత ఇంట్రెస్ట్ నీకుందా? లేదా యాక్సెప్టెన్స్ చేయగలిగిన ఆ హ్యుమానిటీ నీలో బిల్డప్ అయిందంటే లేదు. యు జస్ట్ పాస్ ఆన్ జడ్జ్మెంట్స్. బట్ వీ క్రియేటెడ్ అవర్ ఓన్ డిజిటల్ ప్లాట్ఫామ్. మా మనసులో ఉన్నది ఏదో అది గోడ మీద వేసుకుంటాం, బికాస్ వీ స్పీక్ అవర్ సెల్ఫ్ అండ్ వీ ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్ అండ్ వీఆర్ నాట్ హర్టింగ్ ఎనీబడి ఇన్ ఎనీ వే. బట్ దాన్ని మా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని, మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని, మా ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ థింగ్స్ ని బయట వాళ్ళు ట్రెండ్ సెట్ చేస్తారు. రైట్. శైలజ, యూ టెల్ మీ, మైనారిటీగా ఉన్న కమ్యూనిటీలోని కొంతమంది ఇంత వాయిస్ రేజ్ చేస్తేనే ఇన్ని చట్టాలు వచ్చేసాయి, అంటే సెక్షన్లు వచ్చాయి, ఇన్ని మార్పులు వస్తున్నాయి. గత 2 దశాబ్దాలుగా చూసుకుంటే యాక్చువల్లీ ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ రైట్స్ కోసం ఎంతో కొంత మూవ్మెంట్ వచ్చింది. దే ఆర్ ఫైటింగ్. అండ్ ఈ మధ్య ఒక గే మ్యారేజ్ కూడా అయింది రీసెంట్లీ కదా, ఒక 2-3 జరిగాయి. సో వాట్ యూ హ్యావ్ టు సే, ఒక మైనారిటీయే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే నిజంగా అండర్ కరెంట్ ఉన్న వాళ్ళు, సీక్రెట్గా ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి కమ్యూనిటీలో జాయిన్ అయిపోతే ఇంకెలాంటి ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటున్నారు? సో బేసికలీ ఐ థింక్ పీపుల్ ఆర్ స్కేర్డ్. ఒకళ్ళు ఇఫ్ వి నార్మలైజ్ వన్ క్వియర్ కపుల్ అందరూ క్వియర్ అయిపోతారు అని దే ఆర్ స్కేర్డ్. ట్రెండింగ్ ఆర్ ఇట్ ఈస్ లైక్ సమ్ spreading disease. It's not. So basically I think we will become more progressive as a collective. Actually not everybody is going to become queer. India's first film just a fire.
In Fire, the way they've addressed it is because the two husbands are not giving them time. They are అక్కడి నుంచి చాలా ఎవాల్వ్ అయింది ఇప్పుడు క్వియర్ ఫిల్మ్స్. ఓకే, ఇట్ హ్యాస్ నథింగ్ టు డు విత్. Recently I've seen a wonderful film. I think Shubhmangal Jada. Yeah. It's a wonderful film. I haven't seen it. You have to see. Okay. అంటే మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో హీరో అండ్ హీరోయిన్, దట్ హీరో ఈజ్ ఇంటూ మెన్, ద హీరోయిన్ ఈజ్ ఇంటూ విమెన్, బట్ దే బోత్ గెట్ మ్యారీడ్ ఫర్ కన్వీనియన్స్. అంటే ఇంట్లో పేరెంట్స్కి దే డోంట్ నో, అండ్ హౌ దే అడ్రస్ దిస్ ఇష్యూ అన్నది ఈజ్ ద కోర్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఇంత ప్రోగ్రెషన్ ఉండగా అండ్ ఇంతమంది ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగా ఎందుకు ఇంకా అంటే అంత బయటికి ఎప్పుడు వస్తారనుకుంటా, వస్తే ఏ రకంగా మార్పు వస్తుందని మీరు అనుకుంటారు? బయటకు వస్తే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ బ్రేక్ త్రూ ఫర్ క్వియర్నెస్, బట్ చాలా ఇష్యూస్ విత్ కాస్ట్, క్లాస్, patriarchy will also break. Yes. So I think akkadi nunchine the patriarchy is scared. That is why they are not letting this expression, but it is going to grow without any boundaries anyway. It is going to happen. Nothing can stop. Absolutely. ఒక విషయం అడగాలి సిరి మిమ్మల్ని. ఇప్పుడు ఒక రెగ్యులర్ అనదర్ సెంటెన్స్ ఒకటి రెగ్యులర్ గా వినిపిస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు అమ్మాయిలు వెళ్ళిపోతే ఇంకా అమ్మాయిలు ఎట్ట దొరుకుతారు అబ్బాయిలకి, లేకపోతే అబ్బాయిలు ఎట్ట దొరుకుతారు అమ్మాయిలకి అన్న ఒక పాయింట్. అంటే అసలే పెళ్ళిళ్ళకి అబ్బాయిలకి అసలు అమ్మాయిలే దొరకట్లేదు ఈ మధ్యకాలంలో. ఇలా మళ్ళీ అమ్మాయిలు ఇఫ్ దే హ్యావ్ దే రిలేషన్షిప్స్, దెన్ వాట్ అబౌట్ మెన్ ఫైండింగ్ విమెన్ ఆర్ విమెన్ ఫైండింగ్ మెన్? అండ్ when will this box break? When will they stop thinking like this? నాకు దీనికి ఆన్సర్ లేదు. యాక్చువల్లీ అది కొంచెం క్రేజీ ఉంది కదా. అందరూ అలా మారిపోతే అబ్బాయిలకి అమ్మాయిలు దొరకరు అని ఏం ఉండదు అంటారు. ఎవరికి తగ్గ వీళ్ళ భయాలు ఏమిటి అంటే అందరూ అలా మారిపోతే ఎట్లా మరి? ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలు దొరుకుతారు, అమ్మాయిలకి అబ్బాయిలు దొరుకుతారు అన్నది పాయింట్. అందరూ అట్లా మారరు అసలు, ఇది పర్సంటేజ్ అంతే. కరెక్ట్, బట్ భయం అలా ఉంది. భయం ఆ స్టేజ్ లో ఉంది, ట్రెండ్ ఆ స్టేజ్ లో ఉంది. ట్రెండ్ actually I think it's not men who are scared that they won't get women, it's the men who are scared that they won't get slaves. Very true. Wow, very true. Yeah. Amazing. Yes. Great. Because there are progressive countries, men are finding women are finding men. It's only in such some regressive countries, in some third world countries, where still patriarchy holds that this thing, like Vishnu garu cheppinattu ఒక నెమ్మదిగా నడిచే అబ్బాయి లేకపోతే నెమ్మదిగా మాట్లాడే అబ్బాయి అని కాదని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ డ్రివెన్ బై మీడియా విచ్ ఇస్ ఆల్వేస్ షోయింగ్ సినిమాస్ వేర్ గై ఇస్ లైక్ దిస్ అండ్ హీస్ లైక్ అర్జున్ రెడ్డి లాగా వెళ్ళి కొట్టేసేది, నన్నే లవ్ చేయనేది, ఇలా టార్చర్ చేసేది. సో దట్ ఈస్ మాస్కులినిటీ అనుకున్నారు. If a woman is very free like that, then no enduku mogodlaga behave chestadu? No. Can you ever see a woman is not behaving like a man, she's just free? Because we always associate freedom with masculinity. Very true. So very, very true. Absolutely. So what do you have to say, Vishnu, about this? అంటే ఇప్పుడు ఒక మైనారిటీగా ఉన్న ఒక కమ్యూనిటీలో వాయిసెస్ పెరిగితే ఎలాంటి మార్పు వస్తుంది? ఆ మార్పు ఏమన్నా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏదైతే భయం ఉందో సొసైటీలో, అమ్మో ఇలా జరిగిపోతే ఇంకేమైనా ఉందా, మొత్తం వినాశనమే అని అనుకుంటున్నారు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? The first thing is like కొన్ని దశాబ్దాల స్ట్రగుల్, LGBTQ మూవ్మెంట్, ఫ్యామిలీ స్ట్రగుల్, సొసైటల్ ప్రెషర్, ఇవన్నీ ఓవర్కమ్ చేస్తే మేము ముగ్గురం ఇక్కడ కూర్చున్నాం, రైట్? సో ఫర్ us it's a journey and with a lot of phases, struggles, troubles, so many things. ఇవన్నీ ఫేస్ చేయడానికి కరెంట్ జనరేషన్ సాహసించడం లేదు. ఎగ్జాక్ట్లీ. విష్ణుతేజ 10 సంవత్సరాలు కష్టపడి జర్నీ చేసి వచ్చారనో, లేకపోతే సిరి గారు కొన్ని సంవత్సరాలు, శైలజ గారు కొన్ని సంవత్సరాలు, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత రిస్క్ తీసుకోవడం అవసరమా? పేరెంట్స్ని అగెయిన్స్ట్గా వాళ్ళ కాస్ట్కి, క్లాస్కి, రిలీజియన్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, వర్క్ ప్లేస్ కొలీగ్స్కి ఇంతమందిని హర్ట్ చేసి, అదేదో నా ఐడెంటిటీని నేను హిడెన్ చేసుకొని నేను ఒక మాస్క్ ప్రపంచంలో బ్రతికేస్తే నడిచేస్తుంది కదా ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఒక మాస్క్ ఉంది కదా, ఆ మాస్క్ నేను కూడా వేసేసుకొని నడిచేస్తే సరిపోతుంది. నేను అది మా ఇంట్లో చెప్పి వైలెన్స్ కి గురై ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి, అరే నీకు నా ఆస్తి వాటా రాదు,
నువ్వు నా పరువు తీసేసావు, ఈ ఛాలెంజెస్, ఈ చేసింగ్స్ ఇవన్నీ ఎందుకు వచ్చిన తల ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు, ఇలాంటివి ఉన్నాయి. ఏదో నోరు మూసుకొని ఏదో ఇంట్లో వాళ్ళు చెప్తే మన మంచికి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రాబ్లం ఎందుకనంటే అన్ఎంప్లాయ్మెంట్, ప్రాపర్ ఎడ్యుకేషన్ స్కిల్స్ మన దగ్గర లేకపోవడం, ఇవన్నీ యూత్ లో ఒక భయాన్ని పెట్టాయి. ఆ భయం వాళ్ళు ఏం చేసిందంటే కుటుంబానికి అతుక్కునేటట్టుగా చేసేసాయి. తాతల తరాలు సంపాదించిన ఆస్తిపాస్తులు అవ్వచ్చు, సరే ఆ జనరేషన్ కి మనకు ఉపయోగపడుతుంది కదా అన్న ఒక భావనకి వెళ్ళిపోయింది. ఏది అని అంటే మనకు ఉద్యోగాలు లేవు, మనకు బ్రతకడానికి ఇంకొకటి లేదు. ఆ సోర్సెస్ ఏం అన్నప్పుడు, ఈ సోర్సెస్ ఎప్పుడు అంటే వీఆర్ స్టిల్ ఇన్ డిపెండెన్స్ విత్ ద ఫ్యామిలీ. ఇండిపెండెంట్ గా ఉన్నాం, తను ఇల్లు వదిలేసి వచ్చేసింది, తను ఇంటికి దూరంగా ఉంది, నేను ఇంటికి దూరంగా ఎన్నో సంవత్సరాలు. మేము ఇంటి నుంచి దూరంగా వెళ్ళి ఇండిపెండెంట్ ఇండివిడ్యువల్ లైఫ్ ని మేము వెతుక్కున్నాం. బట్ ఎంత మందికి ఆ ఫెసిలిటీ ఉంది ఇక్కడ? పాయింట్ ఈస్ మీకు ఉండొచ్చు, మేబీ ఒకటి యు ఆర్ ఇండిపెండెంట్ ఇన్సైడ్, అవుట్ సైడ్, అండ్ మేబీ మీకు ఆ అవకాశం ఉండొచ్చు, ఆ ఆపర్చునిటీ ఉండొచ్చు. ఒకటి మీకు ధైర్యం ఉంది, బట్ రెండోది మీకు నిజంగా అవకాశం ఉందేమో అంటే టు రియలీ వెంచర్ అవుట్. బట్ యాజ్ యూ సెడ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ who can't do that because of various reasons. Absolutely. So ఇక్కడ వరకు మేము రాగలిగామంటే అదొక కరేజ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ we overcome and we felt it as a proud and pride. For example 377 2018 లో అప్పటికప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చేస్తుంది అనేది ఎవరు నమ్మలేదు. అసలు అది జస్ట్ హ్యాపెండ్, ఓవర్ నైట్ లాగా. ఆ ముందు రోజు కూడా దాని గురించి బజ్ లేదు, చాలా సడన్ గా. అండ్ ట్రస్ట్ మీ ప్రేమ గారు, ఇన్ఫాక్ట్ నేను ఒక గే రైట్స్ యాక్టివిస్ట్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే, ఒక 2010 నుంచి 20 వరకు అండ్ 18 వరకు గనక చూసుకున్నట్లయితే లాట్ ఆఫ్ పీర్ పీపుల్, ఎస్పెషల్లీ గే మెన్, చాలా మంది మాతో లెస్బియన్ ఉమెన్ కానీ ట్రాన్స్ పర్సన్ కానీ మనకొకంటూ ఒక మంచి రోజులు వస్తాయా, ఈ 377 అనేది మనకి క్రైమ్స్ గా చూస్తుంది, మనం ఆ పార్కులో అంత స్వేచ్ఛగా వాళ్ళగా కూర్చోగలమా, మాట్లాడుకోగలమా, మనకంటూ ఒక లైఫ్ ఉందా, పేరెంట్స్ మనల్ని యాక్సెప్ట్ చేస్తారా, ఇంత మెంటల్ ట్రామాటిక్ సిచ్యువేషన్స్ లో ట్రస్ట్ మీ చాలా మంది మన ఉస్మానియా యూనివర్సిటీ అవ్వచ్చు, హెచ్సి యూనివర్సిటీ బిల్డింగ్ నుంచి పైకి దూకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, సెల్ఫ్ సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక సందర్భంలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని, అంటే ఇంకా మనకు లైఫ్ ఉండదు, మనం ఇలాగే బ్రతకాలి, చస్తూ బ్రతకాలి, భయపడుతూ బ్రతకాలి సమాజానికని ఆత్మహత్య చేసుకొని చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు వచ్చి ఏం జరిగిందని అడిగినప్పుడు, ఏదో ఒక అమ్మాయిని ప్రేమించి అందువల్ల అమ్మాయి ఒప్పుకోలేదని చనిపోయాడని ఒక అబద్ధం చెప్పు చాలు, నాకు వాళ్ళు నా గురించి తప్పుగా అనుకోవడం అది వద్దు అని వాళ్ళు నా ప్రామిస్ తీసుకొని తను చనిపోయినప్పుడు, దట్ ఈస్ వేర్ ఇట్ ట్రిగ్గర్డ్. మై గాడ్, దట్ ఈస్ వేర్ ఇట్ ట్రిగ్గర్డ్ మీ, లైక్ నో, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. నా జీవితం పోయినా పర్లేదు, సమాజం నన్ను ఏమనుకున్నా పర్లేదు, ముందుండి నిలబడి ఇటువంటి అసూలు బాసిన వ్యక్తులు అందరికీ కూడా, లైఫ్ లేదు అనుకున్న వ్యక్తులకు కూడా పోరాడితే మళ్ళీ వస్తుంది లైఫ్. అది మన ఐడెంటిటీ, మన హక్కు. బట్ మీరు ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్కి వెళ్ళారా? అంటే ఆ ఎడ్జ్ దాకా మీరు కూడా వెళ్ళారా ఎప్పుడైనా? వేరే యూ థాట్ ఆఫ్ గివింగ్ అప్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ లైఫ్ ఆర్ వాట్ ఎవర్? ప్రతి ఒక్కళ్ళు ఆ ఒక సొసైటీ ఇచ్చే ఒక కన్ఫ్యూజన్లో వీఆర్ బౌండ్ టు గో టు దట్ ఎక్స్టెంట్. ఓకే, అండ్ somehow luckily unfortunately there are many of our queer family extended family who have committed suicide, and somehow fortunately we have not, and we have overcome that stage. But ఆ స్టేజ్ కి అయితే వెళ్ళారు. Of course, అంటే of ఒక course. ఇంకా రేపు నేను ఉండను, రేపైతే ఉండను, టుడే ఇస్ మై లాస్ట్ డే అని అనుకునే రోజులు ఉన్నాయి. Absolutely, yes. There have been many days like where when my dad hit me, or when there is this stress of fitting in within a society. So I think most of the majority of queer people who are going through a struggle, they will face that. Okay, and I wouldn't ever blame the people who have committed suicide. Because only I know how much courage it could have even taken, because but that is never a solution. That is never a solution. I would never recommend any oppressed person of any community to please take that decision, because there is life is beautiful, we are here for you, and you're not alone, and
ila we overcame, like like Vishnu garu said, it is sometimes it is definitely our courage, okay, but it is also the financial independence that gives you the first kick in life to move forward independently. Ento independent ga undali anukunnano, if you don't have that financial independence, you are almost paralyzed. బట్ సిరి, మీకేం పెద్ద ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు. మీరు మూవ్ అయి బయటకు వచ్చినప్పుడు హైదరాబాద్కి మీకేమీ ఆర్థికంగా మీరు నిలదొక్కుకోలేదు, మీకంటూ ఎవరూ లేరు, మీరు అలోన్గా వచ్చేసారు. మీరు కూడా ఎడ్జ్కి దాకా వెళ్ళి ఇంకా రేపు నేను ఇంకా రేపటి సూర్యోదయం నేను చూడదలుచుకోలేదు అనుకున్న రోజులు ఉన్నాయా మీకు మీ లైఫ్లో కూడా? అంటే దాన్ని ఎలా బ్రేక్ చేశారు మీరు? నేను పోవాలని ఎప్పుడు అనుకోలేదు, బట్ ఫినాన్షియల్లీ స్ట్రగుల్ అయ్యి ఐడెంటిటీ దాచుకున్న రోజులు ఉన్నాయి వర్క్ కోసం. నేను అంటే ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయినా కూడా కొంతమంది దే స్టూడ్ స్ట్రాంగ్, రైట్? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్న విష్ణు లాంటి వాళ్ళు, మీ లాంటి వాళ్ళు, మేబీ యూ మూవ్డ్, బట్ షీ టుక్ స్టాండ్. నాకు అసలు ఎప్పుడు అనిపించలేదు రేపు మళ్ళీ ఫైట్ చేయాలంతే. నేను అలా ఉండబట్టి ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారేమో మేబీ. మనం కొంచెం స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, బిఫోర్ వీ కమ్ టు ద లాస్ట్ క్వశ్చన్ అబౌట్ ద ప్రైడ్ థింగ్, ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఈ బ్రేకింగ్ ద సీలింగ్ పాయింట్ అన్నది ఎప్పుడు వచ్చింది మీ లైఫ్స్లో? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా, లేకపోతే ఏదైనా కాలేజ్లో ఏదైనా ఫీజు కట్టే ఇష్యూ వచ్చినా, వెరెన్ వీ గో టు అన్ ఎక్స్టెంట్ వేర్ వి బ్రేక్. ఆ టైంలో అమ్మో ఎలాగైనా సరే ఇది చేసేయాలి, కమ్ వాట్ మే అన్న ఒక నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒక సర్జరీ చేయించుకోవటానికి కూడా భయపడిపోతాం. బాబోయ్ ఇప్పుడు ఈ సర్జరీ ఇది సక్సీడ్ అవుతుందో ఫెయిల్ అవుతుందో ఏమవుతుందో తెలీదు అని అనుకున్న సిచ్యువేషన్లో ఉంటాం. అలాంటిది యూ వెంట్ అక్రాస్ అండ్ యూ గాట్ అ సర్జరీ డన్ కంప్లీట్లీ. యూ సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్, సెక్స్ ట్రాన్స్ఫర్మేషన్. దానికి ఎంత ధైర్యం కావాలి అకార్డింగ్ టు యూ? అండ్ అలాగే వీళ్ళిద్దరి విషయంలో కూడా యూ బ్రోక్ అ సీలింగ్ వేర్ యూ స్టూడ్ ఆన్ యువర్ ఫీట్ అండ్ సెడ్ నో వే, ఐఎమ్ గోయింగ్ టు యూ. అంటే మీ పేరెంట్స్తో ఉంటూ, మీ ఫ్యామిలీతో ఉంటూ, మీ కల్చర్లో ఉంటూ మేము నిలదొక్కున్నారు. దట్ ఈస్ అ బ్రేకింగ్ ద సీలింగ్. సో ఆ సీలింగ్ బ్రేక్ చేసే మూమెంట్ నాకు చెప్పాలి. ఐ వాంట్ టు నో అబౌట్ దాట్. బేసిక్గా నేను హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటే ముందు రోజు వెళ్ళాము అమ్మ దగ్గరికి. ఒక్కరోజు ముందు? అప్పుడు దాకా ఎవ్వరికీ చెప్పలేదు. మా అన్నయ్యకి జస్ట్ ఫోన్ చేసా, డైరెక్ట్ నేను చెప్పడమే టాపిక్ చెప్పేశాను. చెప్పిన తర్వాత నువ్వు జోక్ చేస్తున్నావా అన్నాడు. లేదు సీరియస్, నేను అమ్మ దగ్గరికి వస్తున్నాను మాట్లాడడానికి అన్న. వెళ్ళాను. అది ఫస్ట్ వాళ్ళు నా గురించి తెలుసుకొని నా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడడం నా లైఫ్లో మర్చిపోలేని రోజు అంటే అది. మా ఇంట్లో అందరూ యాక్సెప్ట్ చేయడం మళ్ళీ వెంటనే, అది లైఫ్లో మర్చిపోలేను. తర్వాత ఒకటి ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్. ఎమోషనల్ గా, ఫిజికల్ గా కూడా ఇట్ ఈస్ పెయిన్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను అంటే ఆపరేషన్ అయిన థర్డ్ డే నేను లెగిసి హాస్పిటల్ మొత్తం నేనే తిరిగాను నా ఓన్గా. మా ఇంట్లో వాళ్ళు కూడా షాక్, అంత పెద్ద పెయిన్ ఎట్లా తట్టుకొని ఎట్లా నడుస్తున్నావు నువ్వు అని. మనం స్ట్రాంగ్ ఉండాలి. రెండోది ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండాలి, దీనికి చాలా ఇంపార్టెంట్. మిగతా వాటి అన్నిటికంటే కూడా దీనికి చాలా ఇంపార్టెంట్. నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే ముందు కాల్ చేశాను, వచ్చిన వెంటనే కాన్షియస్ అవ్వగానే మళ్ళీ కాల్ చేశాను. అంత సపోర్టివ్ ఉన్నారు కాబట్టి మేబీ నేను చేయగలిగానేమో. వాట్ అబౌట్ యూ బోత్? మీరు ఇందాక ఒక మాట చెప్పారు, లైక్ మీరు మీ కుటుంబంతోటే ఉండి పోరాడారు. అది చాలా అవసరం. ఎందుకనంటే ఇంట గెలిచే రచ్చ గెలవాలి. అది ఎన్ని సమస్యలైనా కానివ్వండి, మన కుటుంబమే మనల్ని యాక్సెప్ట్ చేయనప్పుడు, మనం వాళ్ళ పిల్లలు అయి ఉండి వాళ్ళ దగ్గరే మనం పుట్టి పెరిగి ప్రతిదీ కూడా మనం తీసుకొని మనం చెప్పే ఒక మాట వినే స్థితిలో మన తల్లిదండ్రులు లేనప్పుడు సమాజం ఎందుకు వింటుంది? వినాల్సిన అవసరం సమాజానికి ఏంటి? సో నన్ను కొట్టినా, తిట్టినా, హింసించినా, అవమానాలకు గురి చేసినా, ఎక్కడికి పిలవకపోయినా, వీడొస్తే పరువు పోతుంది పలానా చోటకి, ఇలా అని తెలిసి ఎన్ని ఏమైనా కానీ నిలబడి అయితే ఇక్కడ నేను చెప్పే సందర్భం అంటే మా నాన్న లాంటి నాన్నలు అందరికీ ఉంటారు, చాలా మందికి ఉంటారు వినని. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే విత్తనాలు. అండ్ ఇంకోటి, మీ అమ్మ లాంటి అమ్మలు కూడా అందరికి ఉండరు. ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది అడిగినప్పుడు నేను ఒకటే చెప్తాను, నాన్న విత్తనాలు మనం మొలకెత్తే చోట వేస్తేనే మనకు పంట చేను వస్తుంది, ఎడార్లో వేస్తే రాదు. ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యి అరే అసలు ఇది లేదు, మన సమాజం లేదని వాళ్ళకి నువ్వు కన్విన్స్ చేయడం వేస్ట్.
కానీ ఒకటే చెప్పు, ఇది నేను, నా జీవితం, 18 సంవత్సరాల వరకు అది మీ హక్కు, 18 సంవత్సరాల తర్వాత అది నా హక్కు, నా హక్కుగా నాకు నేను నా జీవితాన్ని నేనే నడిపించుకోగలిగే హక్కు నాకుంది, నేనే సొంతంగా నిలబడతాను. కానీ తల్లిదండ్రులు కాబట్టి మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా హక్కే కాబట్టి అది నేను చూసుకుంటానని ఎప్పుడైతే ఒక సెల్ఫ్ యాక్సెప్టెన్స్ వస్తుందో, యునో ద సెల్ఫ్ యాక్సెప్టెన్స్ విల్ గివ్ మోర్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ that will lead you to stood up yourself. Yeah, absolutely. So then that moment, led me, మా మదర్కి చెప్పాను, మనం మన ఇంటి నుంచే కదా ఆలోచించాల్సింది. సమాజంలో అనేక మంది అనేక సమస్యలు ఉంటారు. నాలాంటి నా సమస్య నీకు విన్నప్పుడు, నీ మనసు అంత చలించినప్పుడు, నీకు ఇలాంటి ఎన్నో గుండెలు ఉన్నాయి, అది వినిపిస్తా పద అని ఎంటైర్ LGBTQIA ఇంటర్సెక్స్ పర్సన్స్కి సంబంధించిన కండిషన్స్, వాళ్ళ సిచ్యువేషన్స్ అన్ని కూడా మా అమ్మకి ఊరు వాడ తిప్పి చూపించాను, వాళ్ళ పరిస్థితులు. అప్పుడు తను రియలైజ్ అయింది, నీ ఒక్కడికి సమస్య ఉందనుకున్నాను, ఇంతమంది మీరందరు ఇన్ని సమస్యలు, ఇన్ని ఆందోళనలు, ఇవన్నీ నెట్టుకొస్తూ మీరు జీవితంలో మీరు ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేశారు, మీరు ఒక కైండ్ ఆఫ్ ఒక వేని మీరు నిర్మించుకున్నారంటే అసలు మీకు మేము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి యాజ్ ఎ పేరెంట్స్. కానీ టుడే she is not only a proud mother to a gay son, but she is also a proud mother to entire LGBTQ spectrum. Wow, this is amazing. It's amazing. చాలా బాగా చూసుకుంటారు ఆంటీ అందరిని. అవునా? Wonderful. Okay, Shailja, what you have to say? When is a ceiling breaking moment? విష్ణు గారు చెప్పినట్టు ఐ థింక్ మొదటి మార్పు మేము వీ హ్యావ్ టు ఫస్ట్ బ్రింగ్ ద చేంజ్ ఇన్ ద హౌస్, ఓన్లీ దెన్ వీ కెన్ బ్రింగ్ ద చేంజ్ అవుట్ సైడ్. సో ఆ బ్రేకింగ్ ద సీలింగ్ పాయింట్ ఐ థింక్ ఎవ్రీ ఫేజ్ లో ఉంది. ఒక్కసారి బ్రేక్ అయిపోయి వెళ్ళలేదు, బికాస్ ఇఫ్ వి బ్రేక్ ద ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ సీలింగ్ ఉందన్నమాట. సో అలా అపార్ట్మెంట్స్ లో ఉన్నాయి సీలింగ్స్ మన లైఫ్ లో. సో ద ఫస్ట్ సీలింగ్ బ్రేకింగ్ పాయింట్ వాజ్ వెన్ ఐ కేమ్ అవుట్ టు మై పేరెంట్స్ అండ్ టోల్డ్ దెమ్. ద సెకండ్ టైమ్ వాజ్ వెన్ I was living with a girl, and the girl's father had put a false case on me to take their daughter back. And at that time I got to understand what is rights and stuff like that. And I think recent breaking seal point is, it is more difficult to make a queer film than being a queer person. So I think I made a Kannada queer film. Now I'm trying to break the seal by making a Telugu queer film. So let us see. Super wonderful. Okay, finally, I want to ask about what is this LGBTQ Pride Month? Okay, I know 1969 నుంచి స్టార్ట్ అయింది, బట్ ఈ ప్రైడ్ మంత్ అన్నది ఏంటి, దాని ద్వారా ఏం సాధించారు, ఏం సాధిస్తారు? రియలీ ఈజ్ ఇట్ హెల్పింగ్? ఈజ్ ద ప్రైడ్ మంత్ హెల్పింగ్ యూ? అంటే ఒక సంవత్సరంలో ఒక ప్రైడ్ మంత్ అని పెట్టుకోవడం ద్వారా నిజంగా మీ కమ్యూనిటీకి కానీ, మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి కానీ, బయట సైలెంట్ గా దాక్కుని ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా సహాయం అందుతుంది? హెల్ప్, ఇస్ దేర్ ఎనీ సపోర్ట్? సో వన్ థింగ్ ఏంటంటే, ప్రైడ్ మంత్ మీరు చెప్పినట్టుగా 1969 స్టోన్ వాల్ రియాక్ట్స్ దగ్గర మొదలు పెడితే ప్రపంచానికి ఉద్యమాన్ని ఊపనించింది అక్కడి నుంచి. అప్రెస్డ్ గురయ్యి అసలు మీరు సమాజానికి పట్టిన ఒక డిసీజ్, చీడ, రాళ్ల దాడి, అక్కడ మొదలైన ఉద్యమం ఈ రోజు మన హైదరాబాదే కాదు, మిగతా రాష్ట్రాలలో జిల్లాల వరకు ఆ మూమెంట్ వెళ్ళిందనంటే ఒక ఐడెంటిటీ, ఒక ఎంటిటీ కోసం ఇది మా హక్కు, ఇది ఒక మా జీవితం. అండ్ ఈ ప్రైడ్ మంత్ అనేది ప్రపంచవ్యాప్తంగా LGBTQ ఈవెంట్స్ కానీ, ప్రైడ్ మార్చెస్ కానీ, ఇది మా హక్కు, మా గలాన్ని విలిపించడానికి ఒక్కొక్క దేశంలో ఉన్న రాష్ట్రాలు ఈ యొక్క మంత్ని ముందుకు తీసుకొని, దెన్ కమ్యూనిటీ, LGBTQ కమ్యూనిటీ కూడా మనకు మీరు అన్నట్టుగా ఏదన్నా చెయ్యాలంటే దానికి ఒక సందర్భం కావాలి. మేబీ ఈ ప్రైడ్ మంత్ అనేది మాకు డిఫరెంట్ LGBTQs లో చాలా డిస్కషన్స్, ఈవెంట్స్, ప్రైడ్ మార్చెస్ ఇవన్నీ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఒక కదలిక, ఒక ఉత్తేజం, వాళ్ళలో ఉన్న ఒక ఉద్యమ స్ఫూర్తి జీవితం కొరకు, అస్తిత్వం కొరకు. సో ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ LGBTQ కమ్యూనిటీ, దిస్ ప్రైడ్ మంత్ అండ్ ప్రైడ్ మార్చెస్, ప్రైడ్ ఈవెంట్స్ will establish our route map to our destiny. Okay. సో దీనివల్ల మీరు ఏమైనా బెనిఫిట్ అయ్యారా? ఇంతకాలంగా జరిగిన ఈ ప్రైడ్ మంత్స్ వల్ల
ఇన్నేళ్లుగా ఐఎమ్ షూర్ యూ మస్ట్ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ అ ఫ్యూ ఆఫ్ దెమ్, ఆర్ మీరు వెళ్ళుంటారు గ్యారంటీగా. దీనివల్ల ఉన్న లాభం ఏంటంటే చాలా మందిని కలవగలుగుతున్నాం, ఓకే, చాలా మంది కమ్యూనికేట్ కమ్యూనిటీలో అవుతున్నాం. మీ ప్రాబ్లం ఏంటి, మా ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ఎట్లా సాల్వ్ అవుతుంది, ఏ స్టేట్ దాన్ని ఎట్లా తీసుకుంటుంది, అక్కడ బెనిఫిట్స్ ఏంటి, ఇక్కడ మనకి ఇంకా ఏమి అలాట్ చేయాల్సి వస్తుంది, మన వాళ్ళని మనం ఎట్లా మళ్ళీ టేక్ కేర్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఈ మంత్ లో ఎక్కువ జరుగుతాయి. ఓకే, ఎక్కడ గెట్ టుగెదర్ లో ఉట్టి పిచ్చాపాటి మాటలు ఏమి ఉండవు. ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఖచ్చితంగా అందరూ మాట్లాడుకుంటారు. సో ఈ గెట్ టుగెదర్స్ లో ఎక్కడ కూడా సెక్స్ 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 అని మాట్లాడుకుంటారు. లైఫ్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఎగ్జాక్ట్లీ ఐ నో. యా, అండ్ ఇక్కడ నుంచి ఎక్కడ వాళ్ళకు కనెక్షన్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళు మాకు ఫ్రెండ్స్ అవ్వచ్చు, అక్కడికి వెళ్ళి మేము అన్ని కనుక్కోవచ్చు, ఈ కనెక్షన్ పెరుగుతుంది మాకు. yes, what about you? So one thing is we will meet our own community and our spectrum increases to a broader this thing, but apart from that I think immediate ga idi beneficial benefit leda ani we cannot immediately judge, endukante ila oka chinna small water drops only make us see. No, my point is ఇన్నేళ్లుగా ఏమైనా కొంచెం కదలికి వచ్చింది అన్నది పాయింట్. దీని వల్ల ఇలా ప్రైడ్ మంత్ అని ఒక సంవత్సరం మొత్తంలో ఒక మంత్ పెట్టడం వల్ల యూజ్ ఎంత వరకు వచ్చింది, ఏ మ్యాగ్నానిమిటీలో వచ్చింది, అండ్ ఫ్యూచర్ లో వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్, దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. So I think 10 years back the way queer scene were very different. 10 years lo with the technology chala culture shift ayindannamata, and how much ever change legal ga laws may bring, it is actually the culture that has to shift. So ippudu it is great that we are getting permission from the police to do a small walk. I think we should be able to actually take a rally on street to street with a huge celebration in future, so every small drop is important. So these have to be ongoing, these have to be growing more, kind of Pride Month celebrations, and actually every month of the year is a Pride Month. Wonderful, thank you so much for being here. It was very endearing, enlightening and also thought provoking. ఇలాంటి డిస్కషన్ ఇవాళ జరిగింది. చాలా మంది దీన్ని చూసి అట్లీస్ట్ నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు కూడా వాయిస్ అవుట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంతేకాదు సమాజంలో నార్మల్గా ఉండే వాళ్ళే కాకుండా సమాజంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో, వెదర్ దే ఆర్ పొలిటీషియన్స్, ఫిలిం సెలబ్రిటీస్ ఆర్ ద ఫేమస్ పర్సనాలిటీస్, యూ ఆల్ షుడ్ ఎక్స్టెండ్ సపోర్ట్ అండ్ హెల్ప్ అండ్ lend your voice, lend your support voice to this community so that they live a very happy and free life. Thank you so much.